ఈనాడు చూస్తే మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు. దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ భాగస్వామి సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం. రెండో రోజు కొనసాగిన భేటీలు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో పెట్టుబడులకు అనువైన ప్రాంతం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 3 రోజులు దుబాయ్ పర్యటనలో భాగంగా గురువారం అబుదాబిలో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వాళ్లతో చర్చించారు. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. విశాఖలో 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రెండో రోజు అబుదాబిలో నేషనల్ ఆయిల్ కంపెనీ ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలీల్తో సమావేశమయ్యారు. పెట్రోకెమికల్ ఇంధనం, LNG, గ్యాస్ ప్రాసెసింగ్, పోర్ట్ లాజిస్టిక్స్, హరిత ఇంధన రంగాల్లో పెట్టుబడులు ఉన్న అవకాశాలపై చర్చించారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో పెట్రోకెమికల్ ఇంధన రంగాల్లో పెట్టుబడులకు అనువుగా ఉంటుందని సీఎం వివరించారు. ADNOC, ఏపీ మధ్య సాంకేతిక సహకారంపై రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే